తెలుసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను స్తుతించువాడను యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడును పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పరిశుద్ధుడు తండ్రి, కృపాసక్త సంపూర్ణుడా, చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి అయ్యా. సీయోను సింహాసనం నుంచి జీవన గల మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేమందరం శ్రద్ధ కలిగి, వినగల చెవులు కలిగి, ఆ మాటలు ఆలకించగల కృపను నాకు అనుగ్రహించమైన ఈ దాసుని మీరు సెలవు చాటను మీరు మరుగుపరచు. మీరు మాట్లాడి ఈ మాట ద్వారా మేము ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామం బట్టి అడిగి పెడుతూ నామ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి మాట అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడను, నీవు నా సొత్తు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము గల మనతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టకరమైన మంచి మాట ఏంటంటే, యు ఆర్ మై ప్రాపర్టీ, నీవు నా సొత్తు, నిన్ను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటూ నిన్ను నేను విమోచించి ఉన్నాను అంటున్నాడు. నిజమే ప్రియులారా, దేవుని ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి, దేవుని ఆలోచనను మనం గ్రహించేవారిగా ఉండాలి. కోటాను కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారు. ఇంతమంది ప్రజలలో దేవుడు నిన్ను ఎందుకు ప్రేమించాడు, దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడు, నిన్నెందుకు దేవుడు ప్రత్యేకపరిచి ఉన్నాడు, దేవుడు నిన్నెందుకు వెలపెట్టుకుని ఉన్నాడని ఆలోచన మానవులమైన మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఇంతమంది ప్రజల్లో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నన్నెందుకు దేవుడు విమోచించాడు, నన్నెందుకు దేవుడు ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నన్ను కొన్నాడు, ఎందుకు దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడనే ఆలోచన మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఎందుకంటే అందరి మనుషులు వంటి మనుషులు కాదు మనం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము బోధించే నేనైనా సరే ఒక సాధారణమైన వ్యక్తులు మనం కాదు. మనం ప్రత్యేకించబడిన వారు, మనం అభిషేకించబడిన వారు, పరిశుద్ధాత్మ అభిషేక అలంకరణ ధరించుకునే వారు. మనం రాజవంశంలో యాజకత్వం చేసే యాజకులు మనం అంటాం. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు దేవుడు నిన్నెందుకు పిలిచాడు, ఆయన పిలిచిన పిలుపుకు వచ్చిన నీవు దేవుని యొక్క పనిని దేవుని చిత్తమును నెరవేర్చుతూ ఉన్నావా అని దేవుడు నిన్నొక ప్రశ్న అడుగుతున్నాడు. మనం చెప్పగలగాలి, మనం చెప్పగలిగి ఉండాలి. అవును ప్రభువా, నీవు నన్ను పిలిచావు, నన్ను ఏర్పరచుకున్నావు, నాకు ఒక తలంతుని ఇచ్చావు, ఆ తలంతును నేను రెండింతలుగా చేశాను ప్రభువా అని దేవుడి ముందు మనం నిలబడి తలెత్తుకునే స్థితిలో మనం ఉండగలిగితే నీవు ధన్యుడివే. ప్రభుకి మహిమ కలుగునుగా. కానీ ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుడి మీదే తిరుగుబాటు చేసే బిడ్డలుగా ఈరోజు ప్రజలు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెయ్యకుము, ఈ నా పిల్లల్ని నేను పెంచి పెద్దవారు చేస్తే ఈరోజు మీరు నా మీద
తిరుగుబాటు చేయించి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నేను ఎందుకు పిలిచాడంటే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఉందని పిలిచాడు. ఆయన చెప్పాను కదా, ఎందుకు పిలిచాడు నిన్ను నన్ను? ఎక్కడో మురికివాడల్లో, ఎక్కడో చిన్న కుటుంబంగా చాలిన బ్రతుకులు పాపములో, శాపములో, నాశనకరమైన గుంటలో మనం పడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆయన అమూల్యమైన రక్తమించి ఎందుకు కొన్నాడు? కొనిన మనము దేవుడి మీద ఏదో తిరుగుబాటు చేస్తున్నామా? దేవునికి మహిమకరంగా వాడబడుతున్నామా? ప్రభుని మహిమ కలుగునగా. గమనించండి, కొత్తగా వివాహమైంది ఒక జంటకి. వివాహం అయిన తర్వాత వారు ఆలోచన చేస్తున్నారు, మనం ఆడపిల్ల పుడితే మనం ఏం చేద్దాం, మగపిల్లడు పుడితే మనం ఏం చేద్దాం. గమనించండి, తల్లిదండ్రుల ఆలోచన, ఒక ప్రణాళిక. పుట్టబోయే బిడ్డని మనం ఎలా చదివించాలి, ఏ చదువు చదివిస్తే బాగుంటుంది, వాడు ప్రయోజకుడు కావాలి, వాడు గొప్పవాడి కావాలి, మన ముసలితనం ముందు వాడి మనకి అండగా ఉండాలి అన్న రీతిగా తల్లిదండ్రులు బిడ్డలకు కండానికి కనిన తర్వాత ఆలోచన చేస్తూ ఉంటారు. గమనించారా? అటువంటి కనిన తర్వాత కొన్ని సంవత్సరాలు తిరిగి పెద్దవాళ్ళైంది ఒక్కోసారి బిడ్డలు అంటారు, నేను ఎవడ కనవాలమ్మా అంటారు. నన్ను ఎందుకు కన్నావమ్మా నువ్వు, నేను ఎవడు కనవన్నా నన్ను అని మన బిడ్డలు ఒక్కోసారి మన మీదే ప్రశ్న వేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎందుకు కన్నావంటే వారి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు, వాళ్ళు మంచి భవిష్యత్తు వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నావు, కానీ నీ ఆలోచన వాళ్ళు చెరిపివేశారు. అట్లాగే దేవుడు కూడా నిన్ను నన్ను ఒక ప్రణాళికతో దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. తల్లి తన బిడ్డని 9 మాసాలు మోసింది. ప్రసవ వేదన పడితే బిడ్డ కనడానికి, ఆ బిడ్డ నడిచేంత వరకు కూడా తల్లి తానే ఒక ఎన్నుకగా ఉండి పిల్లవాడిని పెంచి పెద్దవాడిని చేసింది. అంత కష్టపడ్డ తల్లి ఎందుకు? ఆ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని. కానీ ఆ బిడ్డ తన తల్లి తండ్రుల కష్టాన్ని మర్చిపోయి పెరిగిన తర్వాత తిరుగుబాటు చేస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో వేదన పడతారో దేవుడు కూడా ఈరోజు నేను పిలిచాడు. నువ్వు ఎక్కడో మురికిగుంటలో రాతి బండలో విలువలేని ఒక చోట నీవు ఉన్నప్పుడు దేవుడు నేను పిలిచాడు. పిలిచిన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, కొన్నాడు, విమోచించాడు. ఎంత దేవుని బిడ్డంటే అమూల్యమైన రక్తపరిచి నిన్ను కొన్నాడు. అంటే ఏం తెలుసా? ఆ మాట విలువ తెలుసా? మన వస్తువు కొనుక్కోవాలంటే బంగారం డబ్బులు చెల్లిస్తాం, కానీ దేవుడు నిన్ను నన్ను తన అమూల్యమైన స్వరక్తమిచ్చి ఆయన కొని ఉన్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కొన్నాడు దేవుడు నిన్ను? దేవుడు ఎందుకు విమోచించాడు? 1,4 కోట్ల మంది ప్రజలు దేవుడు ఎందుకు ప్రత్యేకపరిచాడు తెలుసా? ఒక ప్రణాళిక. నీ బిడ్డ పట్ల నువ్వు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉంటావో దేవుడు కూడా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి నేను ఏర్పరచుకున్నాననే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్న చక్కటి మాట చూసాను, నీవు నా సొత్తు. యు ఆర్ మై ప్రాపర్టీ. నీవు నా సొత్తు. ఆయన సొత్తు అయిన నీవు ఈరోజు ఆయన సొత్తుగా నువ్వు వాడబడుతున్నావా? ఆయన సొత్తుగా ఉన్న నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. చెప్పడానికి చాలా మంది కూర్చుని ఉన్నారు కదా ఈరోజు. దేవుడి ఉద్దేశంలో దేవుడి ప్రణాళికను మనం నెరవేర్చేవారిగా మనం ఉన్నామా లేమా? చెప్పండి. అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? చెప్పండి. అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? చదవండి, మంచి వాక్యాన్ని చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. నీ దేహము నీ దేవుని వలన మీకు అర్పించబడినదని, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి
మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆయనై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, మీరు నా సొత్తు అని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు మీ సొత్తు కాదు, మీరు పెట్టి మీరు కొనబడిన వాడు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఇక్కడ దేవునికి పిలిచాడంటే దేవుడు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడానికి ఎవరు ఆశించారు కదా. మరి మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి మీరు కనబడి ఉన్నారు. మీరు దేవునికి మీరు ఆలయమే ఉన్నారు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించామో, ఆయన రక్తం చేత మనం ఎప్పుడైతే కడగబడి బాప్తిసం తీసుకున్నామో, ఆ రోజు వచ్చి మనము కాదంట, మనమంట ఆయన సొత్తు అంట, ఆయన బిడ్డలు అంట. ఆయన నిన్నుదని కూడా వెలపెట్టుకున్నాడంట. కాబట్టి మీ అందరికీ తెలిసిన భాష చెప్పన, ఈరోజు మీరు అందరూ పనికి వెళ్ళారు. ఉదయం 6 గంటలకు పనికి వెళ్ళారు. మీరందరూ 200 రూపాయల కూలికి మీరు పనికి వెళ్ళారు. మీరు పనికి వెళ్ళిన తర్వాత పొలంలో దిగిన తర్వాత మిమ్మల్ని పిలిచిన వాడిని పని చేస్తారా, లేకపోతే పక్కన చేలుకి వెళ్ళి పని చేస్తారా? మీరు చెప్పండి, మాట చెప్పండి. మిమ్మల్ని ఒక యజమాని పిలిచాడండి, పొలంలో పనికి ఒక యజమాని మిమ్మల్ని పిలిచాడు. మీరు పనికి వెళ్ళారు. పనికి వెళ్ళిన మీరు ఏం చేస్తారు? పిలిచిన వారు ఏ పని చెప్తే ఆ పని చేస్తారా, చేయరా? చేస్తేనే మనకి మంచి జీతం వచ్చింది పని అయిన తర్వాత. అట్లాగే దేవుడు కూడా నేను పిలిచాడు. నీ భర్తను పిలవల, నీ తోటి సహోదరి పిలవల, నీ భర్తలో చాలా మంది ఉన్నారు ఇంకా బాప్తిసం లేని వారు. దేవుడు నేను పిలిచాడు. దేనికి? నీతో చాలా ప్రాముఖ్యమైన తనుడు పిలిచాడు. నువ్వు నమ్మకమైన దాని అని చెప్పి నీ కొరకు రక్తాన్ని వెలగా చెల్లించి నేను కొన్నాడు. కొనిన నీ వలన దేవునికి మహిమ కలుగుతుందా, దేవునికి అవమానం కలుగుతుందా? చెప్పగలరు అన్నమాట కదా, చెప్పండి. బాప్తిసము పొందిన మనము, రక్షణ అనుకూలమైన మనము, ఆయన ఏర్పరచుకున్న మనము, ఆయన పని మనం చేస్తున్నామా, సాతాను పని మనం చేస్తున్నామా? అర్థమవుతుందా? మనకి అర్థమవుతుందా? ఏమా చెప్పాలి. మరి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను ఆయన మహిమపరచడానికి? నీ వలన దేవునికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? చెప్పలేండి. ఎవరు మాట్లాడతారా? దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? కోట్లాది మందిలో గుర్తించావు, కోరుకున్న కుమారునిగా ఏర్పరిచావు. ఎంతమందినా? కోట్ల మంది ప్రజల్లో దేవుడు నిన్ను పిలిచాడు. ఎంత భాగ్యం అండి! నువ్వు పిలిచిన దేవుడు నేను ఏర్పరచుకున్న దేవుడిని మనము మహిమ పరచగలుగుతున్నామా, మహిమ పరచబడలేకుండా ఉన్నామా? చెప్పండి. మాట్లాడబోయి మాట్లాడితే మంచిది కదా. దేవుని చిత్తాన్ని నెరవేరుతున్నావా, మన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? ఆయన పొలంలో పనికి వెళ్ళి ఆయన పని చేయకుండా మన పని మనం చేసుకుంటున్నామా, సాతాను పని చేస్తున్నామా? అదే అంటే నాకు చెందవలసిన మహిమ ఈరోజు అది విగ్రహాలుగా వెళ్తుందంట. అంటే విగ్రహాలు పూజ కాదు, విగ్రహ సంబంధమైన ఆలోచన, విగ్రహ సంబంధమైన కోరికలు, విగ్రహ సంబంధమైన మార్గములు ఈరోజు మనం ప్రయాణం చేస్తూ దేవుని నామానికి మనము అవమానం చేస్తూ ఉన్నామట. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే కదా నా నామమునకు అవమానం కలుగుతుంది అంటున్నాడు. ఎంత మంచి మాట అండి. దేవుని పుట్టమైన మనతో మన దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. నేను కొనుక్కొని వచ్చినాను. ఈ రోజు నుంచి నా పని నువ్వు చేయాలి, కానీ వేరే పని నువ్వు చెయ్యకూడదు. ఇదివరకు మనుషుల్ని కూడా సంతలో అమ్మేవారంట. మనుషులను సంతలో అమ్మేవారంట. ఇదివరకు అమ్మిన తర్వాత
వాళ్ళని తీసుకుని వెళ్తాడంట, బానిసగా తీసుకుని వెళ్తాడంట. బానిసగా తీసుకుని వెళ్ళిన యజమాని ఏ పని చెప్తే ఆ పని చేయకపోతే అతనికి శిక్ష కలిగిద్దంట. అట్లనే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి వచ్చిన మనమందరము ఆయన సొత్తుగా మార్చమని మనమందరం కూడా ఇప్పుడు బాప్తిసం తీసుకుని దాంట్లో మనం దేవుడి పని మనం చేయాలి. కానీ లోక సంబంధమైన దాని కొరకు మనము ఆరాటపడేవారుగా మనం ఎంత మాత్రము మనము ఎన్నో కూడా దేవుడు మహిమపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గుర్తుంచుకోండి, వాక్యం విన్నంతసేపు మనం ఆ ఎమోషనల్ ఎవరైనా కదా వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అవును, నా దేవుడు నేను పిలిచాడు, పిలిచిన వాడి పని నేను చేయగలుగుతున్నాను, పిలవని వాని పనికి నేను చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. తొద్దురామానికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు బిడ్డమైన మనతో దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువైంది. అదే విషయాన్ని చూడండి ఒకసారి. ఇంకో చూపిస్తాను. 43వ అధ్యాయము 7వ వచనం. అట్లా నా మహిమ నిమిత్తము నేను పిలిచిన వారిని ప్రభునికి మహిమ కలుగునుగాక, ప్రభునికి మహిమ కలుగునుగాక. చూడండి, నేను చదువుతాను, మీకు కొంచెం శ్రద్ధగా. 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తప్పించను. నేనే వారిని కలగజేసి వారు పుట్టించు వాడనబడి నేనే. కనులని అంగులైన వారిని, చెవులని బదులైన వారిని తీసుకొనండి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేనికి నిన్ను ఏర్పరచుకుంది? ఆయన నామ మహిమ కొరకు ఆయన నేను ఏర్పరచుకున్నాడన్న. గుర్తుంచుకోగలను, ఆయన నామ మహిమ కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడట. అంత మంచి మాట. గమనించండి. నిన్ను బట్టి ఆయనకి మహిమ కలగాలంట, నిన్ను బట్టి ఆయనకి ఘనత కలగాలంట, నిన్ను బట్టి ఆయనకి పేరు రావాలంట. దేవుని పేరు ఇచ్చే బిడ్డగా ఉన్నావు, దేవుని పేరుని చెడగొట్టే బిడ్డగా నీవు ఉన్నావు చెప్పలేదు. అంటే అన్య జనుల ఎదుగని సత్క్రియలు చూసి పరలోకమందున దేవుడు మహిమ పరచబడినట్లు నీ వెలుగుని ప్రకాశం కొనియుడి అంటున్నాడు దేవుడు. దేవుడి మహిమ కలుగునుగాక. అన్య జనుల ఎదుట నీ మహిమ నీకు ప్రత్యక్షంగా బయలుపరచబడాలి. దేవుని పెట్టరా, దేవుని పెట్టరా. అమ్మో, ఆ మాట చూడరా ఎంత మాధుర్యం ఉందో, ఆ ప్రవర్తన చూడరా ఎంత చక్కగా ఉందో. నిన్ను బట్టి దేవుడికి ఏం కలగా నేను చూసినప్పుడు చెప్పండి, మహిమ పరచడం ఏం చెప్పండి, దేవుని మహిమ పరచడం ఏం చెప్పండి. నిన్ను చూసినప్పుడు ఎదుటివాడికి నీలో దేవుని ఆత్మ కనపడాల. నిన్ను చూసినప్పుడు నీలో దేవునిగా సుగుణాలు కనిపించాల. నిన్ను చూసినప్పుడు ఎదుటివాడికి నీ మీద భక్తి కలగాలి, భక్తి ఆరాధన కలగాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? నిన్ను బట్టి దేవుడి నామము అవమానపరచబడకూడదు. ఏమా ఇప్పుడే కదా చర్చిలో పాకపడచ్చు, కదా. ఇంతలో నీ మాట్లాడమ్మా, నీ క్రియా జీవితం ఇంటి చండాలం అంటమ్మా. నీ బతుకు తోడుగా, నీ బతుకు చెడా. ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ ఆరాధన? ఇదేనా? అప్పుడు ఏమవుతుంది? దేవుడి నామానికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? చెప్పండి. అందరూ నోరు చెప్పండి. నిన్ను బట్టి దేవుడికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. దేనికి నేను తీసాడు దేవుడు, దేనికి నేను నిలబెట్టుకున్నాడు దేవుడు నిన్ను. ఎంతమంది ప్రజలు దేవుడు నిన్ను ప్రత్యేకపరచండి. నేను చూసినప్పుడు ఒకప్పుడు ఈమె భయంకరమైన జీవితం జీవించింది, రోత బతుకు బ్రతికింది. నోరు తెరిస్తే వ్యక్తమైన మాటలు పలికేది.
తన జీవనం మంచిది కాదు, ప్రవర్తన మంచిది కాదు. అటువంటి ఆమె దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత ఈమె ఎంత మారిపోయిందిరా, ఎంత మారిపోయిందిరా ఈమె. ఒకప్పుడు తన జీవితం వ్యర్థం, ఏంటంటే అలాంటి జీవితం జీవించిన ఈమె ఎంత మార్పు వచ్చిందిరా. ఆ పూర్తి మాటలు ఏమైపోయినాయిరా, ఆ క్రియలన్నీ ఏమైపోయినాయి, ఎలా మారగలిగింది ఈమె అన్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమ కలుగుని కాక. నేను ఎందుకు పిలిచాను, అందుకు పిలిచాను దేవుడు. నిన్ను చూసినప్పుడు నీ ఒక తెలిసిన పుస్తకం వల్ల ఉన్నావు. నిన్ను చూసినప్పుడు నీలో దేవుని సుగుణాలు కనపడాలి. నిన్ను చూసినప్పుడు నీ ప్రవర్తన చూసినప్పుడు దేవుడు నీలో కనపడాలి. అదే కదా దేవుడు కోరుకునేది. దేవుని బిడ్డలని చెప్పుకొంచు, దేవుని మార్గంలో ఎంతో రక్షణ పొంది రక్షణ అనుభవం నడుస్తూ కూడా ఇంకా చెడు మార్గంలో చెడు ఆలోచన తరపుని నడుస్తానుకో, ఒకటే కదా యేసుక్రీస్తు వారు దినము కూడా బాహాటంగా సిలువ వేయబడుతున్నాడు. ఆమె చెప్పాలి కూడా. దేవునికి మహిమ కలగని కాక. దేనికి పిలిచినదే నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాల, మహిమ కలగాల. అంటే షడ్రక్ అభిజ్ఞ, షడ్రక్ మెషక్ అభిజ్ఞలో అనబడిన వారిని బట్టి దేవునికి మహిమ కలిగిందా, దేవునికి అవమానం కలిగిందా? దానియేలును బట్టి దేవునికి మహిమ కలిగిందా, అవమానం కలిగిందా? మరి నీవు ఈరోజు నిన్ను బట్టి అమ్మో ఆమా చర్చికి వెళ్ళింది, పాటలు పాడింది, పాటలు పాడతాడు, వాక్యం చెబుతాడు, అంతా చెబుతాడు, కానీ ఏం లేదు అతనిలో అన్ని చెడ్డ బుద్ధులు, చెడ్డ లక్షణాలు అన్నప్పుడు దేవుని నామము అవమానపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట, ఏంటంట, మీరు బహుగా ఫలించడం వలన దేవుడి నామము మహిమపరచబడుతూ ఉందంట. మంచి స్తోత్రం చెప్పగలరా? మీరు బహుగా ఫలించడం వలన దేవునికి మహిమ కలిగిద్దంట. మీరు బహుగా ఫలించుట దేవుని ఉద్దేశం కూడా. మీరు బహుగా ఫలించాలి. ఫలించాలంటే ఎవరు ఫలిస్తారు? ఫలించువారు ఎవరు? ఎవరు ఫలిస్తారు? దీవారాత్రుల ధర్మశాస్త్రమును అనుసరించి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీతి కాలువ యోనిని నాటబడలవాడై ఆకు వాడి మన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి అతడెవరు? దేవుని చిత్తమును నెరవేర్చువాడు, దేవుని మార్పులను నడుచువాడు. ఫలించుగా, ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. ఒక రైతు అంటున్నాడు, ఒక రైతు దగ్గరికి వెళ్ళి, మన విశ్వాసి అయ్యగారు ఒక 500 ఉండేవాడిని, రేపు మీ పనులు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకే అన్నాడు రైతు. మా చిన్నదాని ఒంట్లో బాగోట్లేదయ్యా, జ్వరం వస్తుంది, తగ్గట్లేదు. అదేంటి మీ దేవుడు గొప్పడు అంటావు కదా, మీ దేవుడికి ప్రార్థన చేస్తే జబ్బులు తగ్గిపోతాయి అంట కదా, ఇంకా రోగాలకి మందు ఎందుకే అనంటే రైతు. ఒక మాట అడుగుతాను, ఒక అంగడి గుర్తించాడు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఒక అంగడి గుర్తించాడు దేవుని యొక్క ప్రభావం గుర్తించాడు. కానీ మనం గుర్తించలేకపోతున్నాం దేవుని గొప్పతనాన్ని. నేను ఎందుకు చెబుతున్నా అంటే, నువ్వు ఆయన ఎద్దకెళ్ళి, ఒక రైతు ఎద్దకెళ్ళి నువ్వు సహాయం అడిగావు కదా, ఆయన అంటున్నాడు నీ దేవుడు గొప్పవాడు కదా, ప్రార్థన చేస్తే తగ్గిపోదు కదా అంటున్నాడు. మరి నువ్వేం సమాధానం చెప్పగలవు కదా? ఒక మాట, ఏం సమాధానం చెప్పగలవు కదా? చెప్పరు. ఎందుకంటే నీలో ఆ ప్రార్థనా శక్తి, ఆ విశ్వాసం అనేది నీలో మొదలు లేదు. నువ్వు మొదలు దేవుడిని ఆశ్రయిస్తున్నావు, నరులను ఆశ్రయిస్తున్నావు, దేవుడిని ఆశ్రయించలేదు. నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడికి తప్పకుండా ప్రార్థనల నుంచి కార్యం చేసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టియే కదా దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఒకగా ఫలించుట దేవునికి మహిమ కలుగుతుందంటే నిజమే. ఏదో కడుకొడు కుటుంబాలు చర్చలే ఉండే గ్రామంలో చూస్తున్నాం. వారు చూస్తూ ఉండగానే డే బై డే అభివృద్ధి నందుతూనే ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు. ఒకరోజు వస్తామంటే ఇంకో వస్తామంటారు, ఒకరోజు పని చేస్తే ఇంకో పని చేస్తుంటారు. జనగలము వారు అభివృద్ధి నందుతూనే ఉంటారు. కొంతమంది ఉంటారు దినదినం వారు కుంగిపోతూ బైబిల్లో ఉంటారు తెలుసు. దావీదు అంతకంతకి దీవించబడేను. సౌలు అంతకే కుసించుతాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకని దావీదును దీవించడం సౌలు దేవుడు దీవించడా? ఎందుకని? ఈ ఇద్దరు తేడా ఏంటంటే దావీదు దేవుని మహిమపరిచేవాడిగా ఉన్నాడు. దావీదుని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది, సౌలు బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. మహిమ కలుగును గాక. గుర్తుందా? సౌలు సూర్యకాంతను శకునకాంతను గాలి విద్యలను ఆశ్రయించాడు. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని నామాన్ని మహిమపరిచాడు. ప్రభువు మహిమ కలుగును గాక. ఎస్, నీవు కనుక దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డగానే ఉంటే నీవు అభివృద్ధి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె అది ఎదుగుతున్నాయి. ఎందుకంటే ఆ మొక్క నీటి కాలవల యోరన నాటబడింది. ఆ నీరే పరిశుద్ధాత్మ దేవుడు. నీవు నీవనబడుచున్న గొడ్డలను నాటబడితే, దేవుని కొడుకును నడవగలిగితే, దేవుని కొడుకు నిలబడగలిగితే, దేవుని కొడుకును రాగలిగితే ఆ దేవుడే నీ కొరకు నీవు వస్తాడు. నమ్మిత దేవునికి స్తోత్రం చెప్పగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఉండడానికి ఆ భక్తి ఉందా? దేవుణ్ణి మహిమపరిచే ఆ భక్తిని ఉందా? ఎంతసేపటికి ఎక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయా? ఎక్కడ హేయమైన క్రియలు జరుగుతున్నాయా? ఎక్కడ పనికి మళ్ళీ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారా? ఎక్కడ త్రోకిలి మాట్లాడుకుంటున్నారా? ఎక్కడ త్రోకిలి డాన్స్ వేస్తున్నారా? అక్కడ మరి ఎంత సర్వైవ్ వెళ్తామండి అటువంటి చోటకి. దైవభక్తి దైవారాధన కలిగిన చోటకి మనం రాగానే మనకి ఎంత కష్టం కలిగిందండి చెప్పండి. మీరు చెప్పండి, ఎందుకు నువ్వు దీవించబట్లేదు? ఎందుకు నీవు ఫలించలేకపోతున్నావు? ఎందుకు నీ చేతి పనులు దీవించబడలేకపోతున్నాయి? ఎందుకు నీ చేస్తున్న ప్రతి దానికి అపజయం కలుగుతుంది? ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు ఏది కూడా కష్టాలు? దేవుని బిడ్డలన్నీ ఆయన రక్తం కనబడిన నీవు ఈ రోజు ఎందుకు దినస్థితుల్లో ఉన్నావు? కారణం నీవు దేవుణ్ణి మహిమపరచవలసిన నీవు లోకాన్ని నీవు మహిమపరుస్తూ ఉన్నావు కాబట్టి. దేవునికి చెందవలసిన ఘనత మహిమలన్నీ కూడా నీవు లోకానికి నీవు చెల్లిస్తూ ఉన్నావు కాబట్టి. నేను బట్టి సాతాను సంతోషిస్తాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు. అందుకనే నీ జీవితము చాలా కొంచెంగా ఉంది. నమ్మకమైన వానికి, దేవునికి నమ్మకమైన వానికి దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యములు దేవుడు చేస్తూనే సేవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనం. చదువు. బలవంతుడు ఆయుధం ధరించుకొని తన వర్ణములను కాల్చుకున్నప్పుడు అతని సొంత భద్రముగా ఉండను. అది దేవుడు అతని కంటే బలవంతుడైన ఒకడు అతను పైబడి జయించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగు వేసుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. దేవుని మహిమ కలుగును గాక. నా పక్షమున నుండివాడు నాకు విరోధి, నా పక్షమున ఉండనివాడు ఉండినవాడు కాదు,
నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి మరి మీరు, నా పక్షంలో లేనివాడు నాకు విరోధి. ఇప్పుడు మీరు ఎవరి పక్షం ఉన్నారో చెప్పండి. దేవుని మహిమపరిచే వారి దగ్గర ఉన్నారా? సాతాన్ని మహిమపరిచే వారికి మీరు ఉంటారా? ఏమా చెప్పాలి, చెప్తూ వచ్చింది చెప్పదు. ఈరోజు మీరు ఎవరి పక్షం మీరు ఉన్నారు? ఈరోజు మీరు ఎవరి పక్షంలో మీరు ఉన్నారు? అయ్యా మిమ్మల్ని అయ్యా, ఈరోజు మీరు ఎవరి పక్షంలో మీరు ఉన్నారు? సాతాను పక్షంలో ఉన్నవాడు దేవునికి విరోధి అన్నాడు. అంటే వీడు ఎవరు మహిమపరుస్తున్నాడు? సాతాన్ని మహిమపరుస్తున్నాడు. దేవునికి విరోధిగా ఉన్నాడు. దేవుడు కూడా అతనికి విరోధంగానే ఉన్నాడు. అందుకే మంచి స్తోత్రాలు చెప్పాలి కట్టుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టి దేవుడికి ఏం కలగాలి చెప్పండి? దేవుడికి మహిమ కలగాలి. నిన్ను బట్టి దేవునికి ఖ్యాతి కలగాల, ఖ్యాతి. నిన్ను బట్టి దేవునికి ఘనత కలగాల, ఘనత. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. నీకు అనిపిస్తుంది, మాటకు మాట, దెబ్బకి దెబ్బ అనాలని నీకు అనిపిస్తుంది. కానీ లోనున్న పరిశుద్ధాత్మ దేవుడు నేను గర్విస్తున్నాడు. అతను మాట్లాడుతున్నాడు. అతనిలాగా నేను మాట్లాడితే నీకు విలువ ఉండదా? అక్కడ చుట్టూ జనం అందరూ వచ్చారు. చుట్టూ జనం కూడా అందరూ జనం వచ్చారు. అందరు జనం వచ్చారు. నేను చూసినప్పుడు అందరూ అనుకున్నారు, అబ్బా ఆమె ఎంత వినయముగా మాట్లాడుతుందా. ఇద్దరు చర్చకెళ్ళేవాళ్ళే, ఇద్దరు దేవుడు పెట్టలే. కానీ ఒక ఆమె నోటికి ఎక్కువగా మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద భాష మాట్లాడు. ఒక ఆమె ఈమె దేవుని పెట్టి ఈమె చాలా తక్కువగా మృదువుగా దేవునికి కష్టం కలిగించిన మాటలు మాట్లాడుతూ ఒక వ్యక్తి. మీ ఇద్దరిని గమనిస్తున్నారు. మీ ఇద్దరిని కొన్ని వందల కళ్ళు చూస్తున్నాయి. మీ ఇద్దరిని వందల కళ్ళు చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమంటారు, ఏమంటారు? మీరు గ్రహించుకోండి. మిమ్మల్ని మంచి మాట అంటారా, చెడ్డ మాట అంటారా? ఆయన మంచి మాట అంటే చెడ్డ మాట అంటారా? చెప్పండి. చెడ్డ మాటలు పలికిన చెడ్డదానే అంటారు. మంచి మాటలు పలికిన మంచిది అంటారు. ఇప్పుడు నిన్ను బట్టి దేవుడికి ఏం కలిగింది? మరి ఆమెను బట్టి దేవుడికి ఏం కలిగింది? నేర్చు. నిన్ను బట్టి దేవుడికి మహిమ కలగాలి. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్నంటే, దేవుడి నామాన్ని మహిమపరచడానికి దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి స్తోత్రం చెప్పు. దేవుడు మహిమ కలుగును గాక. నిన్ను బట్టి దేవుడికి మహిమ కలగాలి. ఒకరోజు ఒక సైన్యాధిపతి ఒక ప్రవక్త ఎందుకు వచ్చాడు. ఒక ప్రవక్త ఎందుకు ఒక సైన్యాధిపతి వచ్చాడు. వచ్చి తనకున్న వ్యాధి గురించి చెప్పుకున్నాడు. ఈ ప్రవక్త నాడు, అయ్యా యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగయ్యా, మీకు తగ్గిపోతే అన్నాడు. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకున్నాడు. వెళ్ళాడు, నీటిలో 7 సార్లు మునిగాడు. మునిగి వచ్చిన తర్వాత స్వస్థపరచబడ్డాడు. ప్రవక్త ఎందుకు వచ్చి ఈ ప్రవక్త ముందు నిలబడి, అయ్యా ఇదిగో నీవు నాకు చేసిన మేలు బట్టి నీకు వెండి, బంగారము, ప్రశస్తమైన వస్త్రములు, వజ్ర బయటలు తెచ్చినయ్యా, తీసుకో ప్రవక్త అంటాడు సైన్యాధిపతి. అప్పుడు దైవజనుడు ప్రవక్త అంటాడు, అయ్యా నీ సొమ్మేమిగా నాకు, నీ వస్తువులు ఏమిగా నాకు, నీ బంగారము నీతోనే, నీ వెండి నీతోనే, నువ్వు తీసుకొని వెళ్ళావు అంటాడు. అప్పుడు అనుకుంటాడు ఆ రాజు, ఎంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప ప్రవక్త ఉండే, ఇంత స్వచ్ఛత వరద కలిగిన ఈ దైవజనుడు దేనిని ఆశించకుండా ఉన్నాడే, ఎంత గొప్పవాడు అనుకుంటే వెళ్తున్నాడు. ఈ ప్రవక్త పక్కన ఒక శిష్యుడు తెలుసా ఏం చేశాడు? పరిగెత్తుతూ ఉన్న
వెళ్తున్న ఆ రథము ఎనకమాల ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి దైవజన ప్రవక్త ఏదైతే వద్దన్నాడో దాన్ని తెచ్చుకున్నాడు. ఏమండి ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు బట్టి ఎవరికి మహిమ కలిగింది, ఎవరికి అవమానం కలిగింది చెప్పండి. ఈడేది దేవుని అంత గొప్ప దాసు దగ్గర, అంత గొప్ప దాసు దగ్గర శిశుదేవుడు ఈడికి ఇదేం పోయే కాలం పుట్టిరా, అది ఈడేమి ప్రవక్త, ఈడే మనుషులు అని చెప్పి ఆ సైన్యాధిపతి అరే ముఖం కొద్దిగేరా అని చెప్పి ఏదో కొద్దిగేసి దేవుడి నామమును అవమానపరచబడిన వ్యక్తి యొక్క శిష్యుడైన గిహాజీ. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుడు నీతో అంటున్నాడు, నీవు ఒక ఎలీషాలో ఉండగలుగుతున్నావా, నీవు గిహాజీలో ఉండగలుగుతున్నావా? ఎలీషాను బట్టి దేవునికి మహిమ కలిగింది, గిహాజీని బట్టి దేవునికి అవమానం కలిగింది. ఈరోజు సంఘములో ఉంటున్న నీవు, దేవుని బిడ్డలైన నీవు రక్తం కింద కలగబడి వల్ల రాజులో పాలి భాగస్తులు అవుతున్న నీ జీవితంలో ఈ రోజు ఎవరికి ఇష్టమన్నా నువ్వు మార్చుకుంటున్నావు. అంటే మంచి స్తోత్రం దేవుడికి చెప్పాలి కనుక దేవుడికి మహిమ కలగని చెప్పడం మరి. అవును ప్రభువా, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా, నన్ను బట్టి నీకు ఎన్నోసార్లు అవమానం కలిగిందయ్యా. అదే ఒక సేవకుడేయండి, ఒక సేవకుడేయండి, దైవ సేవకుడేయండి, ఇటువంటి పని చేయటం చిచ్చి అన్నవాళ్ళు. ఒక విశ్వాసేయండి, దేవుని బిడ్డేయండి, పాటలతో దేవుడు నామాన్ని మహిమపరచ బిడ్డైన ఈమె ఇలాంటి పని చేయటం చిచ్చి. అవును ప్రభువా, నిజమే ప్రభువా, విషాన్ని తెలియగిన తప్పు చేసిన తప్పులను మాకు క్షమించున్నాయి. నన్ను బట్టి నీకు ఎన్నోసార్లు అవమానం కలిగిందయ్యా, నన్ను బట్టి నీకు ఎన్నోసార్లు దుఃఖం కలిగించానయ్యా, నన్ను బట్టి ఎన్నోసార్లు ప్రభు నీకు అవమానం కలిగి మార్చబడి నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించున్నాయినా. నీకు మాదిరిగా జీవించే మంచి జీవిత సున్నాయి నాకు దయచేసి ప్రభు దేవుడు నేను అడగలిగేలాగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలిగి కనుక ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను. ఏంటి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనం విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజల తన కోసము పవిత్రపరచుకుని తన సత్తుగా చేసుకుని తానే మనగలుగు అప్పగించుకునేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటారో చెప్పండి, ఈ మాటలు ఏమంటారో చెప్పండి. తన సొత్తుగా చేసుకున్నకు తను తానే మన కొరకు అప్పగించుకుని, మన కొరకు కొంచెం దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకంట తనను తాను అప్పగించుకున్నాడు. ఎంత మంచి ప్రేమ చెప్పండి. మన కొరకు తనకు తాను అప్పగించుకున్నాడు దేవుడు. మనల్ని సమస్త దుర్నీతుల నుంచి విడిపించి ఆయన సొత్తుగా చేసుకోవడానికి తనకు తానుగా బలియాగమైనట. ఎవరు చేస్తారట త్యాగం? ఈరోజు కట్టుకున్న వారి హాస్పిటల్ ఉండి బ్లడ్ కావాలంటే ఎవరైనా భర్త చూస్తున్నాం అంటే కట్టుకున్న భర్త హాస్పిటల్ ఉంటే ఆ భర్తకి కావాలని సహాయం చేయని భార్య నిరాకరించే రోజులు మనం ఉన్నాం. ఈ రోజుల్లో మన 5 వారే మనకి సహాయం చేయలే స్థితిలో ఉన్న ఈ రోజుల్లో మన కొరకు దేవుడంట సమస్త దుర్నీతిని విడిపించినప్పుడు ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయనే బలియాగమయ్యాడు. ప్రేమను గుర్తించామా? నీచులు కదా, అసలు దొంగలు మనం కదా కదా. ఒడ్డు చేరిన తర్వాత తెప్పని తగిలిపెట్టే రకమా అవసరం తీరిపోయిన తర్వాత ఎదురువాడిని చేతులుంచుకునే స్వభావం కలిగిన వారు మనం. ఏమంటే మన పని అయిపోయేది చాలు, మన బతికాం చాలు, మన చక్కగా ఉన్నాం చాలు, ఎదురువాడు ఏమైపోయినా పర్వాలేదు. ఏమంటే ఎంతమంది ఈరోజు డబ్బులు అవసరం వచ్చినప్పుడు
వడ్డీకి డబ్బులు కావించినప్పుడు ఎన్ని మాటలు చెబుతాండి, మల్లెపూల్లో పెట్టిస్తా ఉంటాం కాబట్టి మన అవసరం తీరుతున్న తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి చుక్కలు కాదు నరకం చూపిస్తారు, నరకం కాదు నరక యాగం చూపిస్తారు. కృతజ్ఞత లేని వారు తెలుసా, ఇది ఎటువంటి తెలుసా, కృతజ్ఞత లేని వారు దేవుడు చేసిన మేలు మర్చిపోయి సహాయం కొరకు దేవుని యొక్క చేరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సహాయం పొందిన దేవుడి మీద తిరుగుబాటు చేశారు కారణం. అందుకని మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదుగా మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఎదురు బ్రతుకులే జీవితం మనం కలిగి ఉన్నాం. లేకపోతే నువ్వు ఈ రోజు ఎక్కడ ఉండేదానివో, ఈ రోజు దేవుడిని ఎక్కడ ఉంచేవాడు, అన్ని విషయాలను ముందుంచేవాడు దేవుడు. నువ్వు దేవుని మహిమపెట్టగానే ఉంటే ఉండలేవు నువ్వు. నిన్ను బట్టి ఈరోజు దేవునికి అవమానం కలుగుతుంది, నిన్ను బట్టి సాతానికి మహిమ కలుగుతుంది ఈరోజు. అవును ప్రభు, నాతోనే మాట్లాడుతున్నావయ్యా, నన్ను గద్దించావు ప్రభు. నిలబడవలసిన సమయంలో నిలబడవలసిన స్థానంలో నిలబడక, నిలబడకూడని స్థానములు, నిలబడకూడని స్థలములు నేను నిలబడుతూ నీకు అవమానం చేస్తున్నాను, క్షమించు ప్రభు. ఈ రోజు నేను ఈ వాక్యం నన్ను గద్దించుతున్నాయన, ఈరోజు ఈ వాక్యం నన్ను హెచ్చరించుతున్నాయన, ఈ రోజు వచ్చిన ఆయన నీ కొరకు నేను నిలబెడతానయ్యా. నన్ను బట్టి నీకు మహిమ కలగాలయ్యా, నన్ను బట్టి నీకు అవమానం కలగకూడదయ్యా. ఒక సేవకు రాగనై ఉండి ఏం చేస్తున్నా తండ్రి, నీ నామం నీకు అవమానకరంగా నేను చేస్తున్నాను ఆయన, నా బట్టి నన్ను క్షమించున్నాయన సమేతాండి నాయన. అలా నీ బిడ్డనై ఉండి నన్ను రక్తం కలగబడి మంచి బాధపడే మంచి లక్ష్యాలు కలిగి ఉండి నీ సేవ జీవితం నిలబడకనాయన, నీ కొరకు వాడబడిన శాఖను మహిమపరుస్తున్న క్షమించున్నాయన. ఈ రోజు వచ్చిన నాకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు. నన్ను మార్చునైనా, నన్ను మురుగునైనా, నన్ను బట్టి నీకు మహిమ కలగలయ్యా, నన్ను బట్టి నీకు తండ్రి గ్రంథ కలగలయ్యా. నన్ను చూసినప్పుడల్లా నాలో నీవు కనపడాలయ్యా, నాలో నీ ఉండాలి తండ్రి. నువ్వు దేవుని బిడ్డరా, నువ్వు దేవుని బిడ్డరా, నువ్వు దేవుని బిడ్డరా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం. తగిన మాటనైనా వాళ్ళ ముద్రింప చేస్తుంది. నీ మహిమ కలుగునైనా మీరు నిలబడే కృప మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.